ఒకవేళ నీ కన్ను కానీ నిన్ను అభ్యంతరపరిస్తే ఆ కన్ను పీకి అవతలకి పారవేయి. 2 కన్నులు కలిగి నరకంలోనికి వెళ్ళిపోయే కంటే ఒక్క కన్ను కలిగి పరలోకంలోనికి వెళ్ళడం అనేటువంటి కఠినమైన మాట రాయబడి ఉంటుంది. అలా అని మీ కళ్ళు పొడి చేసుకోండి అని చెప్పడం కాదు. ఆ కన్నులు పోగొట్టుకునే కంటే ఆ పాపాన్ని విడిచిపెట్టడం మంచిది అని చెప్పడానికి ఆ విధంగా చెప్పారు అక్కడ. ఆ 2 కళ్ళు పాడైపోయే కంటే నీవు ఆ కంటిలో ఉన్న పాపాన్ని తీసేసుకోవడమే మంచిది కదా, ఒక కన్ను పెరికి వేసుకునే కంటే అనేటువంటి అర్థం ఇస్తుంది అక్కడ ఆ మాట. అలాగే ఒకవేళ నీ అవయవాలలో ఏ అవయవం నీకు పాపానికి ప్రేరేపిస్తూ ఉన్నా కూడా ఆ విధంగానే నీవు దానిని ఆ పాపాన్ని విడిచిపెట్టుకోవడం ప్రాముఖ్యం తప్ప అవయవాలను పాడు చేసుకోవడం ఎంత మాత్రం మంచిది కాదు అని అర్థం. సంసోను ఉన్నాడు. సంసోను ప్రతిష్ఠితుడు, నాజీరు చేయబడిన వాడు. అతను కన్నులతో ఆ యొక్క ఫిలిష్తీ స్త్రీలను చూడాలనేటువంటి ఆలోచన ఆయనకి. ఆ స్త్రీలను చూడడానికే వెళ్ళేవాడు అక్కడికి. జస్ట్ చూడడానికే వెళ్ళాడు, చూడాలనే ఇష్టం అతనికి. ఆ స్త్రీలను చూస్తాడు అంతే. కానీ చూసినప్పుడు ఆ ఫిలిష్తీ స్త్రీలను ఆశించాడు. మొదట ఒక అమ్మాయిని ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు. అది సక్సెస్ అవ్వలేదు. దేవునికి విరోధులు వాళ్ళు. వేశ్యను ఒక దానిని చూచి అని రాసి ఉంటుంది. చూడడం ద్వారా పాపము హృదయంలో ప్రవేశిస్తుంది. కాబట్టి నీవు అలాంటి చెడ్డ చూపు చూసే కంటే నీ కన్ను నిన్ను అభ్యంతర పెడితే ఆ కళ్ళే పెరికేసుకో అనేటువంటి మాట అక్కడ రాయబడి ఉంది. కాబట్టి ఏం చేస్తున్నారు మీరు కానీ ఆ కళ్ళను శుద్ధీకరించుకోకపోతే, కళ్ళతో నిబంధన చేసుకోకపోతే, నీ అవయవాలతో నీవు నిబంధన చేసుకోకపోతే ఒక దినం వస్తుంది. ఆ దినాన దేవుడే వాటికి పనిష్మెంట్ ఇచ్చేటువంటి దినంగా మారిపోవచ్చు. మనం ఏమీ చెప్పలేం. ఎందుకంటే సంసోనికి జరిగింది అదే.